మార్చ్ 27 మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా. మార్చ్ 27 నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను, 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్ నేను నా భార్య పిల్లలు ఉన్నాం ఇక్కడ, వద్దన అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. నేను మేమెందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు, నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది, నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 1న నేను ఇక్కడ ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందామని మేము మా వరకే చేసుకుందాము, ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న బావతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా నేను చేసుకుందాం అన్న టైంలో 1వ తారీఖు పొద్దున 1వ తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం, ఇవన్నీ ఎందుకు హెడ్ఏక్, మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసాను వెళ్తున్నామని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్నీ చేసుకోమనమ్మా, నాకు అక్కడ లేను, నేను నా వైఫ్ నా భార్య కూతురి బర్త్డే సందర్భంగా మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు, ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా, అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది. ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నాడు నాతో. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్తో మీకు ఇవ్వబోతున్నాను. అండ్ 1వ తారీఖున పొద్దున నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను, వీళ్ళకి ఆల్రెడీ పంపించాను. ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈరోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు, ఇవన్నీ ప్రూఫ్ సిఏ దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను. అయినా కూడా ఈరోజు పడలేదు. ఓకే సార్, సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు, ఆ రోజు పొద్దున్న నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల, 3 పెట్స్ ఉన్నాయి, నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊరిలో ఉన్నప్పుడు లేని ధైర్యం, నేను ఊరు దాటిన వెంటనే జైపూర్కి పాపనెత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చా అని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లోనే సీసీటీవీలు, వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా, వాళ్ళకి సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. నంబర్ 1, కమిషనర్ గారు బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు, మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు. జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి, మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాటర్ పంపులు ఇంటికి కట్ చేయడం, పగలు కొట్టడం నుంచి, కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి, ప్రతి ఒక్కటి ఈ మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమనండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడుకుని పోనీ నేను ఆశ్చర్యనట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. ఏప్రిల్ 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు, 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీసుకి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్, సార్ ఇలా అయ్యింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు, మా వస్తువులన్నీ లోపల, నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు, నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేశారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు, నాకు చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను, అండ్ నాకు ఆ సోకులు లేవు, అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడీ షీటర్లు అందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేదు. నేను వెళ్ళండి సార్, మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు, వచ్చేసారు, మనోజ్ గారు అన్నారు. సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి
అంత 5 ఎకరాలు అక్కడ ఉండే 3 acres ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్, మీరు వెతికారా అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు. అక్కడ లేరు మనోజ్ గారు, నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు. ఇది పొద్దునైంది. సాయంత్రం 3 గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డ్ని కారులో వేసుకొని వాళ్ళతో బెదిరించి వాకుమూలన తీసుకొని సిఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరన్నారు. ఇప్పుడు తిరిగి అప్పచెప్పారు. సార్ మీకే ఇది చేశారు కదా, మీరే నాకు అఫీషియల్గా చెప్పున్నారు, కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు. పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు. ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి, నేను నాకు రైట్ లేదు అంటున్నాడు. పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను, సార్ ఇలా జరుగుతుంది, గివ్ ప్రొటెక్షన్, కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి యాజ్ సింపుల్గా నేను పెట్టాను. దానికి కలెక్టరేట్కి పెట్టాను, అందరికీ పెట్టాను. పెడితే నో రిప్లై. దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను, నో రిప్లై. ఇవంతా చల్లవు అని చెప్పి సిఏ గారు చెప్పారు. పోనీ కంప్లైంట్ వచ్చింది కదా సార్, యాక్షన్ తీసుకుంటే లేదు. సరే, నేను ఊరి నుంచి వచ్చాను. ఊరి నుంచి వచ్చింది, ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఈ గ్యాప్లో ఏమైంది, అదే రోజు 1వ తారీఖు బార్జిన్ అయ్యారా, నేను జైపూర్కి వెళ్ళానా, అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు.